హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి శంకుపూల మొక్క గురించి అండి. శంకుపూల మొక్కకి చాలా రకాల పేర్లు అనేది ఉంటాయి. అపరాజిత మొక్క అంటారు, శంకుపూల మొక్క అంటారు, శంకుపుష్పి అంటారు. ఈ మొక్క చెట్టు నిండా పువ్వులు పూయాలి మరియు చెట్టు కూడా చాలా హెల్తీగా ఉండాలి. ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరియు ఏ సమయంలో రిపోర్టింగ్ చేసుకోవాలి అని ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. చాలా మంచి ఫర్టిలైజర్ అయితే చూపించానండి. ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల వారానికి ఒకసారి ఇవ్వడం వల్ల చెట్టు నిండా అయితే పువ్వులు పూస్తాయి. పూసిన పువ్వులు కూడా చాలా పెద్ద సైజులో పూస్తాయి. ఇంకా లేట్ చేయడం ఎందుకండి, ఇంకొచ్చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు హారిక క్రియేటివ్ ఐడియాస్. ప్లీజ్ అండి, కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శంకుపూల మొక్క ప్రతి ఒక్కరి ఇళ్లల్లో ఉండాల్సిన మొక్క అండి. ఎందుకంటే పువ్వులు చాలా అంటే చాలా అందంగా ఉంటాయి. చాలా రకాలు ఉన్నాయి, కానీ అన్ని రకాల కంటే కూడా ఈ బ్లూ కలర్ అనేది చాలా అందంగా ఉంటుంది. అంటే బ్లూ ఉంది, లైట్ పింక్ ఉంది, అండ్ వైట్ అండ్ పర్పుల్ చాలా కలర్స్ అయితే వచ్చినాయి. కానీ చూడ్డానికి మాత్రం ఈ కలరే చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. పోషక విలువలు కూడా దీనిలోనే ఎక్కువగా ఉంటాయండి. చాలామంది అయితే దీన్ని హాట్ వాటర్లో వేసుకొని ఆ నీళ్లు మరిగించి తాగుతూ ఉంటారు. మీకేమైనా తెలిస్తే కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ చెట్టుని జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం చెట్టు అయితే బ్రతకదండి. ఇది ఒక తీగ జాతికి సంబంధించిన మొక్క. దీన్ని మనం పెంచుకుంటే తీగగా పెంచేసుకోవచ్చు, లేకపోతే చెట్టుగా కూడా పెంచుకోవచ్చు అనమాట. మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్లే పువ్వులు పూయకపోవడము మరియు చెట్టు చనిపోవడం జరుగుతూ ఉందండి. ఫస్ట్ టిప్ వచ్చేసి సన్లైట్కి పెట్టాలి. ఎంత ఎండ ఎక్కువ ఉంటే అంత చక్కగా పువ్వులు పూస్తాయి. అదేవిధంగా ఎండ ఉన్నా సరే మనం వాటరింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఎందుకంటే ఏ పూల మొక్క అయినా అండి, మనకి ఏ పూల మొక్క అయినా ఎండని ఇష్టపడే మొక్కలు ఉంటాయి. ఎండ ఉంటేనే పువ్వులు పూస్తుంటాయి. కాబట్టి ఈ జాగ్రత్తలు అయితే 4 to 5 అవర్స్ డైరెక్ట్ సన్లైట్లో పెట్టండి. అంటే చెట్లు నీడ పడుతూ ఉంటాయి కదా, పెద్ద పెద్ద చెట్లు పక్కన అయితే పెట్టకండి. దీన్ని సపరేట్గా చెట్లు నీడ ఉండే ప్లేస్లలో పెట్టండి. సెకండ్ టిప్ వచ్చేసి మట్టి విషయం అండి. మట్టి వచ్చేసి చాలా లైట్ వెయిట్ మట్టి ఉండాలి. ఎందుకంటే రూట్ అనేది తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది లైట్ వెయిట్ మట్టి ఉండడం వల్ల. ఇవి వేర్లు కూడా చాలా చిన్న చిన్నగా ఉంటాయి. ఇది ఒక తీగ జాతికి సంబంధించిన మొక్క కదండి, చాలా చిన్నగా ఉంటాయి. మట్టి కూడా చాలా లైట్ వెయిట్ ఉండాలి. అదేవిధంగా వాటరు మనం పోసిన వాటరు పోసినట్టు డ్రైన్ అవుట్ అయిపోతూ ఉండాలి. నీరైతే అస్సలు నిలబడకూడదు. అదేవిధంగా లైట్గా తడి కూడా ఉండాలి. లైట్గా తడి ఉండాలంటే మనం మట్టిలో ఏం కలుపుకోవాలి, ఇసుక శాతం అన్నా ఎక్కువ కలుపుకోవాలి, లేకపోతే కోకోపీట్ అయినా కలుపుకోవాలండి. ఈ రెండు మనం కలపడం వల్ల ఏంటంటే మట్టి తడిగా ఉంటుంది. అదేవిధంగా నీరు అనేది నిలబడదు అస్సలు. కాబట్టి మట్టి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. నేను త్వరలోనే దీన్ని రిపోర్టింగ్ వీడియో కూడా చూపిస్తాను. అంటే అన్ని మొక్కల కంటే ఈ మొక్కకి కొంచెం వేరుగా ఉంటుంది అనమాట మట్టి. కోకోపిట్ కానీ నీరు కానీ ఎక్కువ ఉండాలి. చిన్న కుండీలో పెట్టుకున్నాను నేను. ఏదైనా సరే మనం ఏదైనా చిన్న మొక్కని చిన్న కుండీలో పెట్టుకోవాలండి. కొంచెం మనకి పెరిగే టైంకి వచ్చేసరికి దాన్ని కంపల్సరిగా రిపోర్టింగ్ చేసుకోవాలి. నేను ఇది నర్సరీ నుంచి తీసుకొచ్చుకున్నప్పుడు చాలా చిన్న మొక్క, దీనిలో రిపోర్టింగ్ చేసుకున్నాను. ఇప్పుడు దీని నుంచి పెద్ద దానిలోకి షిఫ్ట్ చేసుకుంటాను. నేనైతే ఇది తీగగా పెంచుకోవట్లేదు, చెట్టుగానే పెంచుకుంటానండి. చెట్టుగా పెంచుకోవాలంటే పైన వచ్చే చిగుళ్ళని కట్ చేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. అలా కట్ చేయడం వల్లనే బాగా కాండం అనేది బలంగా తయారవుతూ ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ టిప్ వచ్చేసి ఎప్పటికప్పుడు పూసిన పువ్వుల్ని చెట్టు మీద ఉంచకుండా తీసేస్తూ ఉండాలండి. ఎందుకంటే ఎంతో కొంత బలం అది కూడా తీసేసుకుంటుంది. కాబట్టి తీసేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఏమన్నా ఎండిపోయిన పువ్వులు కానీ, లేకపోతే ఎండిపోయిన ఆకులు, కాండాలు ఉంటాయి కదండి, ఆ కాండాలు కూడా ఎండిపోయిన ఏమన్నా ఉంటే తీసేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. తీసేస్తూ ఉండడం వల్ల ఏంటంటే వచ్చే మొక్క అది చాలా హెల్తీగా ఫ్రెష్గా పెరుగుతుంది. చూస్తున్నారు కదండి, ఇదైతే నాకు ఇక్కడ నుంచి ఎండిపోయింది ఈ తీగనైతే కట్ చేసుకుంటాను నేను. కంపల్సరిగా ఏంటంటే ఒక కర్ర అనేది ఇచ్చి సపోర్ట్ ఇవ్వండి. సపోర్ట్ కానీ ఇవ్వకపోతే అవి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. కంపల్సరిగా ఒక కుండీలోనే ఒక కర్రను పెట్టేసి తాడు కట్టేసామంటే దానికి సపోర్ట్ అనేది ఉంటుంది. ఎప్పటికప్పుడు మనం జాగ్రత్తగా కుండీ అడుగులో కూడా మనకి కుండీ పై భాగంలో ఎటువంటి కానీ ఆకులు కానీ ఏమీ లేకుండా ఎప్పటికప్పుడు నీట్గా కుండీని పెట్టుకుంటూ ఉండాలండి. పెస్ట్ కూడా చాలా తొందరగా అటాక్ అయిపోతూ ఉంటుంది. పెస్ట్ అటాక్ అయిందంటే నీమ్ ఆయిల్ స్ప్రే చేయండి, లేకపోతే మన ఛానల్లోనే చాలా పెస్ట్ కంట్రోల్ వీడియోస్ ఉన్నాయి, చూసి మీరు ప్రిపేర్ చేసి ఇవ్వండి. ఆకుల మీద ఎక్కువగా ఏంటంటే చారలుగా వస్తూ ఉంటుంది. అలా రాకుండా ఉండాలి అంటే కూడా మనం ముందు జాగ్రత్తలు కూడా తీసుకోవడం చాలా మంచిది. ఇప్పటికైతే నా మొక్కకి ఎటువంటి పెస్ట్ లేదు, కాబట్టి నేను పెస్ట్ కంట్రోల్స్ కూడా స్ప్రే చేయట్లేదు. ఫర్టిలైజర్స్ మాత్రం కంపల్సరిగా ఇస్తూ ఉండాలండి. మార్చి ఫర్టిలైజర్స్ అయితే కంపల్సరిగా ఇవ్వాలి. ఇంకొచ్చాయండి ఫర్టిలైజర్ ఏదో చూసేద్దాము.
ఈ ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసుకోవడానికి నేను ముఖ్యంగా కాల్షియం ఉన్న ఫర్టిలైజర్ తీసుకుంటున్నానండి. ఎందుకు అంటే పువ్వులు నాకు ఎక్కువగా పూసేస్తుంది. చెట్టు నిండా మొగ్గలైతే స్టార్ట్ అయిపోతున్నాయండి. రోజుకి ఒక 7, 8 పువ్వులైతే పూస్తుంది. మనం వాటికి తగ్గ బలం కూడా ఇవ్వాలి కదా! కాబట్టి నేను కాల్షియం ఉన్న ఫర్టిలైజర్ అయితే తీసుకుంటున్నా. ఇది చాక్ పీసులతో తయారు చేసిన పౌడర్ అనమాట. నేను లాస్ట్ వీడియోలో దీని గురించి ఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పానండి. అంటే మనము రెగ్యులర్‌గా ముగ్గు వేసుకుంటాం కదా! ముగ్గు వేసుకునే చాక్ పీస్‌ని ఒక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో పట్టుబెట్టుకున్నారంటే అన్ని రకాల పూల మొక్కలకి మనం వాడుకోవచ్చు. ముఖ్యంగా కాల్షియం దేనిలో దొరుకుతుంది అంటే ఎగ్‌షెల్ పౌడర్‌లో దొరుకుతదండి. ఎగ్‌షెల్ పౌడర్ అందరూ వాడడానికి ఇష్టపడట్లేదు. ముఖ్యంగా అపరాజిత మొక్కకైతే అస్సలు ఇట్లాంటి ఎగ్‌షెల్ పౌడర్‌లు కానీ ఇట్లాంటివి అస్సలు వాడకండి. ఎందుకంటే అది ఒక దేవుడికి సంబంధించిన మొక్క, చాలా పవిత్రంగా చూస్తాం కదా! ఎగ్‌షెల్ పౌడర్ అయితే వాడకండి. న్యాచురల్‌గా దొరికే కాల్షియం పౌడర్స్ అయితే వాడండి. చాక్ పీసుల పౌడర్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి బ్రూ తీసుకుంటున్నానండి. బ్రూ తీసుకోవడం వల్ల ఏందంటే నైట్రోజన్ చాలా ఎక్కువగా దొరుకుతుంది మొక్కకి. చెట్టు కూడా చాలా హెల్తీగా పెరుగుతుంది. ఆకులు కూడా రాలిపోకుండా చాలా హెల్తీగా ఉంటాయి. ముఖ్యంగా అపరాజిత మొక్క గురించి చెప్పాలంటే ఆకులు తొందరగా ఎండిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఆకుల్లో తేమ శాతం అనేది చాలా తక్కువ ఉంటుంది. తొందరగా ఎండిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి నైట్రోజన్ ఎక్కువ ఉండే ఫర్టిలైజర్స్ కూడా ఇస్తూ ఉండాలి మన అపరాజిత మొక్కకి. ఇవి 2 నేను మిక్స్ చేసుకోవడానికి ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటున్నానండి. గ్లాస్ క్వాంటిటీ చూపిస్తున్నాను మీకు. అంటే ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఆ గ్లాస్ వాటర్లో వచ్చేసి ఇది బ్రూ ప్యాకెట్, ₹2 బ్రూ ప్యాకెట్ అనే కాదండి, కాఫీ పౌడర్ ఏ బ్రాండ్ అయినా తీసుకోండి. అంటే ఒకటే బ్రాండ్ చూపిస్తున్నామని కాదు కానీ ఏదైనా మీకు అవైలబుల్లో ఏది ఉంటే అది. ఒక ₹2 ప్యాకెట్ ఏంటంటే క్వాంటిటీ కరెక్ట్గా ఉంటుందండి. ఒక గ్లాస్కి ఒక ₹2 ప్యాకెట్ అయితే కరెక్ట్గా ఉంటుంది. అందుకని నేను ఎక్కువ ₹2 ప్యాకెట్సే ఎక్కువ తీసుకొచ్చి పెట్టుకుంటాను. మళ్ళీ ఒక ప్యాకెట్ మొత్తం వేసేసుకున్నాను. అదేవిధంగా ఒక స్పూన్ వచ్చేసి చాక్ పీసుల పౌడర్ ఇస్తున్నాను. ఇది చాలా మంచి ఫర్టిలైజర్ అండి. తప్పకుండా అన్ని మొక్కలకి ఇవ్వచ్చండి. అన్ని రకాల పూల మొక్కలకి ఇచ్చేసుకోవచ్చు. చాలా బాగా పనిచేస్తుంది. మనం ఎప్పుడు చెప్పుకునే విధంగానే మనం ఫర్టిలైజర్ మొక్కలకి ఎప్పుడు ఇవ్వాలంటే సాయంత్రం సమయంలోనే ఇవ్వాలండి. మార్నింగ్ కానీ, ఆఫ్టర్నూన్ కానీ, ఎండ తగిలే టైంలో కానీ అస్సలు ఇవ్వకూడదు. కాబట్టి ఇది మార్నింగ్ ప్రిపేర్ చేసుకొని ఈవినింగ్ ఇచ్చుకున్నా సరే చాలా మంచి ఫర్టిలైజరు. మీకు టైం లేదు అనుకుంటే కూడా ఇన్స్టెంట్‌గా కూడా కలిపి ఇచ్చేసుకోవచ్చు అనమాట. అంటే మార్నింగ్ ఇలా ప్రిపేర్ చేసి వాటర్‌లో డైల్యూట్ చేసి పెట్టారనుకో ఈవినింగ్ అయితే ఇచ్చేయొచ్చు మొక్కలకి. ఇంకా తొందరగా వాటర్‌లో కూడా మనం వేసుకున్నయన్నీ కలిసిపోతాయి. ఇంకా టైం లేదంటే డైరెక్ట్ కూడా ఇచ్చేసుకోవచ్చు. ఒక గ్లాస్ వాటర్‌లోకి ఒక ₹2 ప్యాకెట్ కాఫీ పౌడర్ తీసుకున్నాను. మరియు అదేవిధంగా ఒక స్పూన్ వచ్చేసి చాక్ పీసుల పౌడర్ తీసుకున్నానండి. మీ దగ్గర చాక్ పీస్ పౌడర్ లేదు అనుకుంటే సున్నం ఉంటుంది చూడండి. సున్నం వచ్చేసి ఒక ½ టీ స్పూన్ తీసుకోండి. ఫుల్ అయితే తీసుకోవద్దు. దానిలో కూడా కాల్షియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మొగ్గలు అనేది రాలిపోకుండా మొగ్గలు పెద్ద సైజులో పూయడానికి చాలా బాగా ఉపయోగపడుతున్నాయి అనమాట కాల్షియము. వాటర్‌లో డైల్యూట్ చేసుకోవడానికి వాటర్ తీసుకున్నాను. వాటర్ వచ్చేసి 1:5 రేషియో అండి. అంటే ఒక వంతు ఫర్టిలైజర్‌కి 5 వంతుల వాటర్ అనమాట. 1:5 రేషియోలో నేను వాటర్ తీసుకుంటున్నాను. ఈ వాటర్ ఏవైనా పర్లేదు. అంటే బియ్యం కడిగే నీళ్ళు కానీ ఏ నీళ్ళు ఉన్నా కూడా పర్లేదండి. ఈ వాటర్‌లోకి నేనైతే డైల్యూట్ చేసేసుకుంటున్నాను. మొత్తం మనం ఫర్టిలైజర్ మిక్స్ చేసుకుంది మొత్తము. డైల్యూట్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యే విధంగా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. అంటే ఏసినట్టు ఇచ్చేయకుండా ఒకసారి అయితే చక్కగా మిక్స్ చేసుకోండి. మన పూల మొక్కలు ఎంత ఇష్టంగా పెంచుకుంటున్నామో అంతే జాగ్రత్తలు తీసుకోవాలండి. అంటే పువ్వులు ఎక్కువ పూయాలి అంటే కెమికల్ ఫర్టిలైజర్స్ ఇవ్వనవసరం లేదండి. మన కిచెన్లో దొరికే వాటితోనే ఈజీగా చాలా చక్కగా ప్రిపేర్ చేసుకొని ఇచ్చాము అంటే ఇవి కంప్లీట్గా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ కాబట్టి మెల్లమెల్లగా రిజల్ట్ అనేది వస్తుంది. కంపల్సరిగా రిజల్ట్ అనేది ఉంటుంది. కొంచెం స్లో రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. అంటే మనకి కెమికల్ రిజల్ట్ ఏంది అంటే ఒక 2-3 డేస్కి వచ్చేది. ఈ ఆర్గానిక్ 1 వీక్ తర్వాత వస్తుంది. కాబట్టి మీరు కంపల్సరిగా ప్రిపేర్ చేసుకొని ఇవ్వండి. మొక్కకి ఇచ్చే ముందు కూడా ఒకసారి మట్టిని మొత్తం ఇలా సాయిల్ మొత్తం లూజ్ చేసుకోవాలండి. ఏ ఫర్టిలైజర్ అయినా ఇచ్చే ముందు సాయిల్ని మనము ఎప్పటికప్పుడు లూజ్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనం కుండీలలో పెంచుకుంటున్నాము, అది కూడా చిన్న చిన్న కుండీలలో పెంచుకుంటున్నాము కాబట్టి చిన్న చిన్న జాగ్రత్తలు కూడా కంపల్సరిగా తీసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న ఫర్టిలైజర్ అయితే నేను చెట్టుకి ఇచ్చేసానండి. చూడండి ఇయ్యంగానే ఎట్లా పీల్ చేసుకుందంటే మట్టి అంత కరెక్ట్గా ఉండాలండి మట్టి. అంటే పైనే నిలిచిపోకుండా మట్టి పీల్ చేసుకోవాలి. ఎక్స్ట్రా వాటర్ని డ్రైన్ అవుట్ అయిపోవాలన్నమాట. అది పర్ఫెక్ట్ మట్టి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో ఇంతవరకు మీరు చూసారంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ గార్డెనింగ్.